హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎక్స్పర్ట్ అవర్. నేను ప్రహర్షిణి. అన్ని దానాల్లోకి ఏ దానం గొప్పది అని అడిగితే అందరూ ఠక్కున చెప్పేది అన్నదానం. నిజమేనండి. కాకపోతే అన్నదానం చేస్తే అది ఒక పూట కడుపు నింపగలుగుతుంది అంతే. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అంటూ ఎందరికో అవేర్నెస్ కల్పిస్తూ రక్తదానం చేస్తూ తను కూడా అతి చిన్న వయసులోనే ప్రారంభించి ఇప్పటి వరకు 311 సార్లు రక్తదానం చేసి రక్తదానం చేయడంలోనే డాక్టరేట్‌ని సొంతం చేసుకున్నారు. 190 దేశాల్లో 850 కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ అంతమందిలో ఒక్కగానొక్కడిగా నిలిచినటువంటి డాక్టర్ సంపత్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నిన్న కూడా 14 రోజుల పాపకి ప్లేట్లెట్స్ ఇవ్వడం జరిగింది. సంపత్ గారిని అనేక విషయాలు అడిగి తెలుసుకుందాం. అసల రక్తదానం చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇన్ని సార్లు అంటే 311 సార్లు రక్తదానం చేయడం అంటే అది ఆషామాషి విషయం కాదు. మరి ఆయన ఎంతటి దృఢ సంకల్పంతో ఇంతటి బృహత్తర కార్యాన్ని తన భుజస్కంధాలపై మోస్తూ కొనసాగుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మీకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుందాం. నమస్తే అండి సంపత్ నమస్తే గారు. మేడం. సంపత్ గారు 311 సార్లు రక్తదానం చేశారంటే మీరు మామూలు వాళ్ళు కాదండి. నిజంగానే ఎక్స్‌పర్ట్. మీకు నిజంగా ఎంత చెప్పినా మీ గురించి చాలా తక్కువనే అనిపిస్తుంటుంది. అసలు ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారు మీరు రక్తదానం చేయడం? జస్ట్ నాకు ఒక 20 ఇయర్స్ వయసప్పుడు స్టార్ట్ చేశారు. ఓకే. 20 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు మీరు నిర్విరామంగా చేస్తూనే ఉన్నారు. గడిచిన 25 సంవత్సరాలు సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ 25 ఇయర్స్. సిల్వర్ జూబ్లీ కంప్లీటెడ్. ఓకే. వెరీ గుడ్. అసలు మీకు రక్తదానం చేయాలని ఎప్పుడనిపించింది? ఏ సంఘటన మిమ్మల్ని కలిచివేసింది రక్తదానం వైపు? ఏ సంఘటన మిమ్మల్ని ప్రోత్సహించింది? అది 2000 సంవత్సరం. గాంధీ హాస్పిటల్‌లో ఒక వ్యక్తి రక్తం అందక మరణించారు అని పేపర్‌లో ఒక న్యూస్ చూశాను. హ్మ్. అది కూడా ఓ పాజిటివ్ బ్లడ్ అందక. అప్పట్లో ఎంత లేదన్నా హైదరాబాద్ జనాభా 30-40 లక్షల మంది ఉన్నారు. ఒక హ్మ్. యూనిట్ ఓ పాజిటివ్ బాగా దొరికే రక్తమే అందక చనిపోవటం అనేది నా మనసుని కలిచివేసింది. అదే రోజు గాంధీ హాస్పిటల్‌కెళ్ళి డొనేషన్ స్టార్ట్ చేశాను. హ్మ్. ఆ రోజు నుంచి ఇంక ఈ రోజు వరకు నిర్విరామంగా డొనేట్ చేస్తూ వస్తున్నాను. హ్మ్. మరి ఇన్ని సార్లు డొనేట్ చేస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఏమి అబ్జెక్ట్ చేయలేదా? ఏవండీ వద్దు, ఇవ్వకండి. మీ బ్లడ్ అంతా ఇలా అందరికి ఇచ్చేస్తే మీరు వీక్ అయిపోతారు. వద్దు అని ఎప్పుడు మిమ్మల్ని అసలు అబ్జెక్ట్ చేయలేదా? ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఈ 25 సంవత్సరాల్లో ఏ రోజు కూడా వాళ్ళ నుంచి అబ్జెక్షన్ చేయలేదు. హ్మ్. వాళ్ళు అబ్జెక్షన్ చేయలేదు కాబట్టి నేను ఇన్ని సార్లు ఇవ్వగలిగాను. హ్మ్. ఎందుకంటే వాళ్ళు బేసిక్‌గా చదువుకున్నవాళ్ళు. నా వైఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. మా పాప ఎంబీబీఎస్ స్టూడెంట్. ఓహ్! వాళ్ళకి తెలుసు ఈ బ్లడ్ గానీ, ప్లేట్లెట్స్ కానీ, ఈ ప్లాస్మా గానీ, డబ్ల్యూబీసీ గానీ, దాన్ని ఏ టైం కరెక్ట్ టైమింగ్స్ పాటిస్తే చాలు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ ఇవ్వడం గానీ, ప్లాస్మా ఇవ్వడం గానీ, అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వడం గానీ, హ్మ్. ఇవన్నీ తెలుసు. సో, హ్మ్. వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి నన్ను ఎక్కువగా ప్రోత్సహిస్తూ వస్తున్నారనమాట. ఓకే. భార్య అయితే ప్రోత్సహిస్తున్నారన్నారు. మరి 100%. అమ్మ? మా మదర్ అంటే తను ఫస్ట్ నుంచి కూడా నాకు సపోర్టెడే అని హ్మ్. ఉంటారు. యాక్చువల్లీ ప్రతి తల్లికి కూడా బిడ్డ ఇలా బ్లడ్ ఇస్తున్నాడన్నా, లేకపోతే ఏదైనా ఎక్కువ యాక్టివిటీస్‌లో పాల్గొంటున్నాడన్నా, "ఏయ్! వీక్ అయిపోతావు, ఏ నీరసపడిపోతావు వద్దురా నాయనా" అంటుంటారు గదా! అలాంటివి అలా ఏం అనలేదా? లేవండి. మా నాన్న నన్ను అడిగేదేంటంటే, ఎప్పుడైనా కాల్ చేస్తే "నీ స్కోర్ పెరిగిందా? లేదా?" అని అడుగుతారు. బ్లడ్ డొనేషన్ స్కోర్ పెరిగిందా లేదా అని ఇప్పుడెంత? అడుగుతుంటారు. ఇంకా పెరగలేదా? అని అడుగుతారు. ఓహ్! ఓకే. ఓకే. చాలా మంచి ఫ్యామిలీ దొరికింది మీకు. ఖచ్చితంగా. యాహ్! చాలా మందికి డౌట్ ఉంటుందండి. బ్లడ్ ఇస్తే వీక్ అయిపోతాము అనేసి. ఇవ్వాలని అనుకున్నా కూడా మర్చిపోతూ ఉంటారు. ఆ తర్వాత చూద్దాంలే, నెక్స్ట్ టైమ్ చూద్దాం, నెక్స్ట్ టైమ్ చూద్దాం అనుకుంటారు. అసలు నిజంగా వీక్ అయిపోయే ఛాన్స్ ఏమైనా ఉంటుందా బ్లడ్ ఇస్తే? 100% లేదు మేడం. ఎందుకు అంటే, ఇప్పుడు అలా వీక్ అవ్వాలి. గడిచిన 25 సంవత్సరాల్లో 311 సార్లు ఇచ్చిన నేనెంత వీక్ అవ్వాలి? అవును. సో, నేనే ఒక లైవ్ ఎగ్జాంపుల్. అవును. అలాగే 100 సార్లు ఇచ్చిన వాళ్ళున్నారు, 150 సార్లు ఇచ్చిన వాళ్ళున్నారు, 200 సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీక్ అవ్వాలి కదా! హ్మ్. అదసలు అదేంటంటే మన అపోహ మాత్రమే. రక్తదానం చేస్తే వీక్ అవుతాము అనేది ఒక అపోహ మాత్రమే. ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన ఒక ఆడవాళ్ళు గానీ, మగవాళ్ళు గానీ రక్తదానం స్టార్ట్ చేయొచ్చు. 65 సంవత్సరాల వరకు నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా డొనేట్ చేయొచ్చు. అదే మగవాళ్ళైతే 3 నెలలకు ఒకసారి డొనేట్ చేయాలి. ఆడవాళ్ళైతే 4 నెలలకు ఒకసారి డొనేట్ చేయాలి. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల సుదీర్ఘ ఆ ఆ ప్రయాణంలో 47 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళకి రక్తదానం చేసే అవకాశం ఉంటుంది. 47 సంవత్సరాలు ఇంటూ 4 అంటే 188 సార్లు ఒక వ్యక్తి డొనేట్ చేయొచ్చు. అలాగే తను 188 సార్లు డొనేట్ చేయడం వల్ల ప్రతి రక్తదానం 3 ప్రాణాలు కాపాడుతుంది. ఆర్‌డీపీ ర్యాండమ్ ప్లేట్లెట్స్, పీఆర్‌బీసీ అండ్
అలా 3 ప్రాణాలను కాపాడడం జరుగుతుంది. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో 47 సంవత్సరాల కాలంలో 188 సార్లు గనక డొనేట్ చేస్తే ప్రతి వ్యక్తి 564 మందిని కాపాడొచ్చు. అబ్బా! 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 ఏం క్యాలిక్యులేషన్స్ చెప్పారండి. అంటే ఒక్క బ్లడ్ ఇస్తే ముగ్గురిని కాపాడొచ్చా? 3 కాంపోనెంట్స్‌గా ఇచ్చేస్తారు మేడం. ఆహా! ఓకే. ఎఫ్ఎఫ్పి ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా, పీఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్, అలాగే ఆర్‌డిపిస్ ర్యాండమ్ ప్లేట్లెట్స్ 3 హ్మ్. కాంపోనెంట్స్‌గా డివైడ్ చేస్తారు. ఒక యూనిట్ రక్తం 3 నిండు ప్రాణాలను కాపాడుతుంది. అబ్బబ్బా! ఓన్లీ హ్మ్. థింగ్ ఏంటంటే 18 ఇయర్స్‌కి ప్రతి ఒక్కళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వస్తుందో, ఓటు హక్కు ఎలా వస్తుందో, హ్మ్. అలాగే రక్తదానం చేసే హక్కు కూడా వస్తుంది. హ్మ్. ఆడవాళ్ళైతేనేమో 4 మంత్స్‌కొకసారి, ఓకే. మగవాళ్ళైతేనేమో 3 మంత్స్‌కొకసారి. నిరభ్యంతరంగా ఇచ్చేయొచ్చు బ్లడ్. నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా ఇవ్వచ్చు. ఓకే. దానికి ముందు ప్రిపరేషన్ ఏమైనా ఉంటుందండి? అంటే మంచిగా యాపిల్స్ తినేసేయాలి, ఫ్రూట్స్ తినేసి, లేదంటే వెజిటబుల్ తినేసి ఇట్లా ఏమైనా ప్రిపేర్ అవ్వాలా? అసలు ఏమి ఉండదు మేడం. మనం తినే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ రొటీన్ ఫుడ్. ఖచ్చితంగా కావాల్సినంత వస్తుంది. కాకపోతే హ్మ్. ఓన్లీ థింగ్ ఏంటంటే 12.5% హిమోగ్లోబిన్ అనేది కంపల్సరీ. ఒక మనిషి బ్రతకడానికి ఒక 6% హిమోగ్లోబిన్ సరిపోద్ది. హ్మ్. కానీ ఈ రక్తదాత డొనేట్ చేసిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండడానికి 12.5% 12.5 హిమోగ్లోబిన్ ఉన్న వాళ్ళ దగ్గరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళ దగ్గరైనా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు డొనేట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. వీళ్ళ లైఫ్ స్టైల్‌లో గానీ, వీళ్ళ పనుల్లో గానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండకూడదని చెప్పేసేసి ఒకసారి డొనేట్ చేసినప్పుడు ఆ 350 ఎంఎల్ వల్ల ఆ 12.5 నుంచి ఏ ఏ 11.5కో, 11కో ఇమ్మీడియేట్‌గా రెడ్యూస్ అవుతుంది. వితిన్ 15 డేస్‌లో మళ్ళీ వాళ్ళ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది 12.5కి రీచ్ అవుతుంది. ఓకే. ఓకే. 14 డేస్ పాపకి ప్లేట్లెట్స్ నిన్ననే ఇచ్చారని అవునండి. విన్నాము. అవును. మరి మీకు నీరసం లేదా? ఇలా స్టూడియోకొచ్చేసారు చక్కగా ఇంటర్వ్యూకి? అసలు ఏముండదు మేడం. అంత చిన్న పాపకి కూడా ఎక్కిస్తారండి? ఎక్కిస్తారు మేడం. ఓకే. ఏమవుతుందంటే ఇప్పుడు ఇవాళ అసలు బ్లడ్ అనేది అందరికీ తెలిసిన విషయం. హ్మ్. జనరల్‌గా కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి 3 నెలలకొకసారి ప్రతి ఒక్కళ్ళు డొనేట్ చేయొచ్చు. అసలు ప్లేట్లెట్స్ అనేది ఏంటంటే ప్రతి సర్జరీలో హ్మ్. రక్తాన్ని గడ్డకట్టడానికి ఈ ప్లేట్లెట్స్ అనేది అవసరం. ఒక ఓహ్! సర్జరీ చేసినప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టాలి. హ్మ్. అప్పుడు ప్లేట్లెట్స్ కంపల్సరీ. ఓకే. అలాగే డెంగ్యూ పేషెంట్స్‌కి, హ్మ్. అలాగే క్యాన్సర్ పేషెంట్‌కి కీమోస్‌లో హ్మ్. ఖచ్చితంగా ప్లేట్లెట్స్ అనేది అవసరం. హ్మ్. ఒక్కొక్క క్యాన్సర్ పేషెంట్‌కి వాళ్ళ ట్రీట్మెంట్‌లో 50-100 మంది ప్లేట్లెట్స్ డోనార్స్ అవసరం గూడా ఉంటది. హ్మ్. ఇవాళ ఎక్కువ మందికి ఆహ్, అవేర్‌నెస్ ఈ ప్లేట్లెట్స్ మీదనే రావాలి. హ్మ్. ఎందుకంటే అసలు ఈ ప్రొసీజర్ అనేది చాలా సింపుల్ ప్రొసీజరు. ఒక 20-30 ఎంఎల్ మాత్రమే బ్లడ్ లాస్ అవుతారు. ఓకే. 20-30 ఎంఎల్ మాత్రమే బ్లడ్ లాస్ అవుతారు. ఈ ప్రొసీజర్‌లో, ఈ ప్లేట్లెట్స్ డొనేషన్ ప్రొసీజర్‌లో. ముందుగా పేషెంట్ నుంచి బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు. అన్ని టెస్టులు చేస్తారు. హెచ్ఐవి, హెపటైటిస్ ఎటువంటి జబ్బులు లేవని నిర్ధారించుకున్న తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. సో, ఎవరికి పడితే వాళ్ళకి బ్లడ్ తీసుకోరు. తీసుకోరు. ముందు ఎవ్ బ్లడ్ తీసుకుంటారు. హ్మ్. టెస్టులు చేస్తారు. ఓకే. అన్ని టెస్టులు స్క్రీనింగ్ అంటారు. ఆ హ్మ్. స్క్రీనింగ్ ఓకే అయిన తర్వాతనే ప్లేట్లెట్స్ కలెక్ట్ చేస్తారు. మన ఓకే. ఒంట్లో నుంచి బ్లడ్ మెషిన్‌లోకెళ్ళిపోతుంది. హ్మ్. ఆ మెషిన్ ఏం చేస్తుందంటే కావాల్సిన ప్లేట్లెట్స్‌ను ఐసోలేట్ చేస్తుంది. ఓకే. మళ్ళీ తిరిగి రక్తాన్ని బాడీలోకి పంపిస్తుంది. ఓహో! ఈ ప్రొసీజరు 45 మినిట్స్ నుంచి 1 అవర్ ఉంటుంది. హుహు. ఈ ప్రొసీజర్‌లో మనకు 20-30 ఎంఎల్ మాత్రమే బ్లడ్ లాస్ అవుద్ది. ఓకే. మామూలుగా ఇక్కడ మనం 15 రోజులకొకసారి హ్మ్. డొనేట్ చేయొచ్చు. మనం గనక పాశ్చాత్య దేశాలు గాని, ఎనీ ఫారిన్ కంట్రీస్‌లో చూస్తే అక్కడ వారానికొకసారి ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తారు. హ్మ్. మనము 90 డేస్‌కొకసారి రక్తదానం చేస్తున్నాము. హ్మ్. అదే ఫారిన్ కంట్రీస్‌లో ప్రతి 56 రోజులకొకసారి బ్లడ్ డొనేట్ చేయొచ్చు. హ్మ్. నేను ఈ ఇయర్ ఏంటంటే, ఈ ప్లేట్లెట్స్ మీద బాగా అవగాహన రావాలనే ఉద్దేశంతో హ్మ్. వారానికి ఒక ప్రాణం. హ్మ్. ప్రతి వారము ఏదో ఏదో ఒక రోజు ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటే హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఏ హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ ఉంటే ఆ హాస్పిటల్‌కెళ్ళి డొనేట్ చేయాలి అని చెప్పేసేసి ఈ 2025 నిర్ణయించుకున్నాను. అబ్బా! ఎందుకంటే ఎంత కష్టపడ్డా ఈ ప్లేట్లెట్స్ మీద అవగాహన రావట్లేదు. అవును. సో, ఈ 25 నేను టార్గెట్‌గా తీసుకున్నాను. హ్మ్. వారానికి ఒక ప్రాణం. హ్మ్. ప్రతి వారం ఒక హాస్పిటల్‌కెళ్ళడం. హ్మ్. ఎక్కడ ఏ పేషెంట్‌కి అవసరం ఉందో హ్మ్. వాళ్ళకి డొనేట్ చేయటం. మీరసల ఏ సంస్థకి చెందినవారు కాదు. మీరు ఇండివిడ్యుయల్‌గా మీ అంతట మీరు చేస్తున్నారు. 100% అసల ఎంత గొప్ప విషయమండి ఇది. ఎవరైనా ఒక ఆర్గనైజేషన్ పెట్టి దానికోసం వర్క్ చేసే వాళ్ళని చూసాం గానీ, ఇలా ఇండివిడ్యుయల్‌గా మీ అంతట మీరే ఇన్ని వందల మంది ప్రాణాలను కాపాడుతూ నిజంగా చాలా గొప్ప విషయమండి. ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ సమాజంలో ప్రతి 2 సెకన్లకు ఒక వ్యక్తి బ్లడ్ కాంపోనెంట్స్ దొరక్క చనిపోతున్నారు. హ్మ్.
ఆ జనాల్లో ఏవైతే ఆ అపోహలో అవి తీసేయడానికి ఇంతలా ఎవ్రీ 15 డేస్‌కి ప్లేట్లెట్స్ డొనేట్ చేయటం, ఎవ్రీ 3 మంత్స్‌కి డొనేట్ చేయటం చేస్తూ ఉన్నాను. హ్మ్. ఇంకా కూడా ఈ 25 ఇయర్స్‌లో నేను చేసింది ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుంచి చేయాల్సిన కార్యక్రమం ఎక్కువుంది. ఎందుకంటే ఇంతకుముందు ఒక ఒక 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ 2000 సంవత్సరం నుంచి 2008 వరకు విపరీతంగా బ్లడ్ మీద ప్రమోట్ చేయడం జరిగింది. హ్మ్. 2008లో ఈ ప్లేట్లెట్స్ ఆవశ్యకత, ప్లేట్లెట్స్ డొనేషన్ తెలుసుకున్నాను. హ్మ్. అంటే 2008 నుంచి 2025 వరకు గడిచిన 15 సంవత్సరాలు ప్రతి 15 రోజులకు ఒకసారి అవకాశం ఉన్న ప్రతిసారి ప్రతి పేషెంట్‌కి డొనేట్ చేస్తూ వస్తున్నాను. హ్మ్. ఒక్క ప్లేట్లెట్స్ 182 సార్లు డొనేట్ చేయడం జరిగింది. బ్లడ్ 99 సార్లు డొనేట్ చేయడం జరిగింది. ఈ క్యాన్సర్ పేషెంట్‌లకు ట్రీట్మెంట్‌లో భాగంగా డబ్ల్యూబీసీ అనేది చాలా కష్టమైన ప్రొసీజర్ అనమాట. హ్మ్. ఈ డబ్ల్యూబీసీ డొనేషన్ ఏంటంటే ముందు రోజు పొట్టకు ఇంజెక్షన్ చేస్తారు. ఓకే. బాడీలో ఉన్న డబ్ల్యూబీసీ కౌంట్‌ని పెంచుతారు. వీటిలో 2 రకాలు ఉంటాయి డబ్ల్యూబీసీ. గ్రాన్యులోసైట్స్, ల్యూకోసైట్స్. హ్మ్. ఏదైనా పేషెంట్ ట్రీట్మెంట్‌లో భాగంగా గ్రాన్యులోసైట్స్ గాని, ల్యూకోసైట్స్ గాని తీసుకోవడం జరుగుతది. హ్మ్. ఈ బిఫోర్ డే పొట్ట మీద ఇంజెక్షన్ చేస్తారు. సమ్‌టైమ్స్ చేతికి కూడా చేస్తుంటారు. ఒక్కొక్క హాస్పిటల్‌లో ఒక్కొక్క ప్రొసీజర్ హ్మ్. ఫాలో అవుతారు. హ్మ్. 12 గంటల నుంచి 24 గంటల్లో మన డబ్ల్యూబీసీ కౌంట్ అనేది బాగా పెరుగుతా ఉంటది. హ్మ్. ఈ ఈ డబ్ల్యూబీసీ 3-4 అవర్స్ ఉంటది. ఒక 3-4 అవర్స్ ఖచ్చితంగా 2 చేతులకు ఇవి పెట్టించేసుకొని 3-4 అవర్స్ పడుకున్నప్పుడు మాత్రమే ఈ డబ్ల్యూబీసీ ఒక యూనిట్ మనం క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో ఉన్న పేషెంట్‌కి ఇవ్వగలుగుతాము. ఆ విధంగా నేను ఒక 6 టైమ్స్ డబ్ల్యూబీసీ ఇచ్చాను. అబ్బబ్బబ్బా! హ్మ్. హ్మ్. మందులేని కరోనాకి మందే అవును. ప్లాస్మా. అవును. ఆ టైంలో కూడా కరోనా నుంచి చాలా కోలుకున్నాను. 24 సార్లు ప్లాస్మా ఇచ్చాను. అవును. ప్రపంచంలోనే ఒక కరోనా కోలుకున్న వ్యక్తి ఇన్ని సార్లు ప్లాస్మా డొనేట్ చేయలేదు. అవును. అప్పటి మీరు చాలా రిస్క్ చేసారప్పుడు. అప్పటి చాలా ఈటెల భయపడ్డాం మిమ్మల్ని. రాజేంద్ర గారు, హ్మ్. నా హెల్త్ మినిస్టరు అవును. ఒక వరల్డ్ రికార్డ్‌తో నన్ను అభినందించారు. అభినందించారు. అంటే అవును. ఇవన్నీ కూడా ఏంటంటే మీకెంత మేడం మిమ్మల్ని మిమ్మల్ని అభినందించినా తక్కువే అవుతుంది. ఎన్ని రికార్డులు సొంతం చేసుకున్నారు ఇప్పటి వరకు? 6 వరల్డ్ రికార్డ్స్, బ్లడ్ డొనేషన్‌లో డాక్టర్ ఆఫ్ రికార్డ్స్ ఫ్రమ్ తమిళ్ యూనివర్సిటీ. అవును. హ్మ్. ఒక 1000 పైగా సన్మానాలు. హ్మ్. ఓకే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో మీరెక్కువగా డొనేట్ చేశారు కదా! అవునండి. చిరంజీవి గారితో చాలా మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది. ఆయన ఎలా స్పందిస్తుంటారు మీ విషయంలో ప్రతి ఎస్పెషల్లీ? రక్తదాతను ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇవాళ నేను నాట్ ఓన్లీ ఇండియానండి, ప్రపంచంలో అతి ఎక్కువగా రక్తదానం చేస్తున్న వ్యక్తులు మెగా అభిమానులే. హ్మ్. ఆయన వీళ్ళందరినీ ఇన్‌స్పిరేషన్. అందరూ ఆయన ఇన్స్పిరేషన్. ఇప్పుడు నేనున్నాను. హ్మ్. ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లోనే 215 సార్లు డొనేట్ ఓహ్ చేశాను. మై గాడ్! 215 సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో డొనేట్ చేశారు. నాకు తెలిసి భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక బ్లడ్ బ్యాంక్‌లో ఒక వ్యక్తి 215 సార్లు చేసిన చరిత్ర ఎక్కడా ఉండకపోవచ్చు. హ్మ్. రికార్డ్ బ్రేక్ చేశారు. రికార్డ్ క్రియేట్ చేశారు. నాట్ బ్రేక్ చేయడం. క్రియేట్ చేశారు. హుహు. వెరీ గుడ్. వెరీ గుడ్. ఎక్కువ మీ ఫోటోస్‌లోని మన స్వామినాయుడు గారు కూడా కనిపిస్తూ ఉంటారు. ఎవరాయన? రమణం స్వామినాయుడు గారు బ్లడ్ బ్యాంక్ సీఈఓఓ. నాకు నా గాడ్ ఫాదరు. నన్నెప్పుడూ ముందుకు నడిపిస్తున్న వ్యక్తి. నా హ్మ్. ఇన్స్పిరేషన్ చిరంజీవి గారైతే, నన్ను ముందుకు నడిపిస్తున్న వ్యక్తి స్వామినాయుడు గారు. ఓకే. తెలుగు యువత చిరంజీవి తెలుగు యువత అధ్యక్షులు, బ్లడ్ బ్యాంక్ సీఈఓఓ అండి. ఓకే. ఆయన మీకేమన్నా నాలాంటి కొన్ని వందల మందిని రక్తదాతలను హ్మ్. తయారు చేశారు. హ్మ్. 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 అందరిని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. నేనేమనుకున్నాను మీకేమైనా రిలేటివ్ ఏమో అనుకున్నా. నాకు దేవుడిచ్చిన అంతకు మించి ఫాదర్, అంటారా? గాడ్ ఫాదర్. రిలేటివ్ అయితే కూడా తక్కువేనండి. అవును. గాడ్ ఫాదర్, ఓకే. దేవుడిచ్చిన తండ్రి ఆయన. అవునవును. నిజంగానే. కొంతమంది అలాగా నిలబడిపోతారు. కొంతమంది జీవితాలకి ఇన్‌స్పిరేషన్‌గా గాడ్ ఫాదర్స్‌గా. ఎగ్జాక్ట్‌లీ. నిజంగా అదృష్టం ఉండాలి. అలాంటి వారు కూడా మీ వెనకాల ఉండడం. ఓకే. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏదైనా ఆపరేషన్స్ అప్పుడు మాత్రమే బ్లడ్ అవసరం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే బ్లడ్ అందక కొంతమంది చనిపోతూ ఉంటారు. ఎవరికైనా బ్లడ్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? నాది ఓపెన్‌గా నంబర్ ఉంటుంది మేడం. హ్మ్. మా సోషల్ మీడియాలో ఉంటుంది, గూగుల్‌లో ఉంటుంది, ఇన్‌స్టాలో ఉంటుంది. నేనేం చెప్తానంటే ఫస్ట్ ఎవరైనా బ్లడ్ కోసము ట్రై చేయండి. హ్మ్. చివరగా నన్ను సంప్రదించండి. నా ఓకే. నంబర్ 9992345678. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటది. పబ్లిక్‌గా 24 అనౌన్స్ అవర్స్‌లో చేసేస్తున్నారు. ఎప్పుడైనా, మీకు ప్రాబ్లమ్స్ ఏమి ఎప్పుడైనా రావా? కాల్ చేయొచ్చండి. కాల్స్ అసలు క్వెషనే భయపడేదే లేదండి. అంతే అంటారా? అసలు క్వెషనే లేదు. తగ్గేదే లేదు. ఎవ్వరైనా సరే తగ్గేదేం కాల్ లేదు. చేయండి. అరేంజ్ చేయొచ్చు. చేసేస్తాం చేయొచ్చు. బ్లడ్. ఖచ్చితంగా 100కు 90% మీ రిక్వైర్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తా. క ఒక్కొక్కసారి హ్యూజ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అప్పుడు అవును. అవును. చేయలేను. అవును. ఎందుకంటే ఒకసారి మీడియా ముందు నేను అంత పబ్లిక్‌గా నంబర్ ఇస్తున్నానంటే హ్మ్.
ఫస్ట్ ప్రయత్నం మ్యాక్సిమం ఏమేమి అవకాశాలు ఉన్నాయో ట్రై చేయండి. లేనప్పుడు నన్ను సంప్రదించండి. నా మొబైల్ నెంబర్ 9992345678. 24 అవర్స్ మీకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. అందులో డౌటే లేదు. ఎంత మంచి మనసండి మీది. నిజంగా ఆ టెన్షన్‌లో ఉన్న వాళ్ళకి, ఆ కష్టంలో ఉన్న వాళ్ళకి అది ఎంత అమూల్యమైనటువంటి ఫోన్ నంబరో వాళ్ళకే అర్థమవుతది. కానీ అందరూ కూడా ఎవరికి వాళ్ళు అవేర్‌నెస్ పెంచుకోవాలి. అవునండి. ఎందుకంటే ఎవరో ఒక్కళ్ళ వల్ల ఇదంతా సాధ్యం కాదు కదా! ఇన్ని కోట్ల మంది జనాలున్నారు. ప్రతి ఒక్కరికి ఏదో మూమెంట్‌లో బ్లడ్ అవసరం అవుతూ ఉంటుంది కాబట్టి ఎవరికి వాళ్ళు ఇవ్వడానికి స్వతహాగా ఇవ్వడానికి వాళ్ళని వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి. సర్జరీస్‌కి కానీ, హ్మ్. తలసీమియా పిల్లలకి కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్‌కి కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్స్‌కి కానీ, మన ఒక భారతదేశంలో 5,00,00,000 యూనిట్ల రక్తం అవసరం ఉంటుంది మేడం. ఒక 5,00,00,000 సంవత్సరం 5 యూనిట్లు. కోట్ల యూనిట్లు. అబ్బబ్బా! మనకు మాక్సిమం అందుబాటులో ఉండే యూనిట్స్ ఒక 50,00,000. హ్మ్. అంటే ఇంకా 4,50,00,000 యూనిట్స్ ఉంటాయి. ఒక వ్యక్తి పుట్టాడు అంటే చనిపోయేలోపు 100 మంది పుడుతుంటే 95 మంది రక్తదానం చెయ్యట్లేదు. హ్మ్. 5గురు మాత్రమే వాళ్ళ బంధువుల్లో వాళ్ళ ఎమర్జెన్సీస్‌లో బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. లేదా ఎవరైనా మాలాంటి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే సోషల్ సర్వీస్‌లో ఉన్నవాళ్ళు, ఆర్గనైజేషన్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ 100 మందిలో 5గురు డొనేట్ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళ జీవిత కాలంలో ప్రతి 100 మందిలో 95 మంది రక్తదానమే చేయట్లేదు. ఎందుకు హ్మ్. అంటే నెంబర్ 1 వాళ్ళకి రక్తదానం మీద ఉన్న అపోహలు. ఏమవుతామో, వీక్ అవుతామో, ఏమైనా నష్టం అవుతుందో అని. నెంబర్ 2 సమాజానికి ఈ విధంగా ఉపయోగపడాలి అనే మంచి ఉద్దేశం లేకపోవటం. హ్మ్. నెంబర్ 3 మేము బావుంటే చాలు, మన కుటుంబం బావుంటే చాలు, మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా, మనం యెస్. బ్లడ్ ఇచ్చేస్తే వీక్ అయిపోతాము. నెంబర్ 3 మెయిన్ ఇంకేమన్నా నేనెందుకు ప్రాబ్లమ్స్ ఇవ్వాలి? నేనెందుకు ఇవ్వాలి? ఇది కరెక్ట్ అండి. నేనెందుకు ఇవ్వాలి? నేనే ఎందుకు ఇవ్వాలి? యెస్. ఎవరన్నా మీరెందుకు ఇవ్వాలి? ఇస్తారులే. ఎందుకు ఇవ్వాలి అంటే ఎవరైతే ఇస్తారో ఒక 3 నెలలు ఒక బ్యాంకు లోన్ కట్టకపోతే సిబిల్ డిఫాల్టర్ అయిపోయి మీ సిబిల్ స్కోర్ 700 నుంచి 400కి పడిపోద్ది. అవును. అలాగే 3 నెలలకు ఒకసారి గనక బ్లడ్ డొనేట్ చేయకపోతే హ్మ్. మనం చావుకు దగ్గరలో ఉన్నట్టు. ఓహ్ మై గాడ్! ఎందుకు అంటే ఇవాళ మనం తింటున్న ఈ ప్రిజర్వేటివ్స్ కావచ్చు, స్టోరేజ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కావచ్చు, వీటి వల్ల ఐరన్, సాల్ట్ నిల్వలు ఎక్కువ ఉన్నాయి. హ్మ్. అవి మన శరీరంలో పెరుగుతూ ఉండడం వల్ల మనకు హార్ట్ స్ట్రోక్, క్యాన్సర్ ముప్పు అనేది ఉంటుంది. ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో ఒక్కసారి డొనేట్ చేస్తే ఆ ఇయర్ అతనికి 90% హార్ట్ స్ట్రోక్ రాదు. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి తరచుగా రక్తదానం చేస్తున్న వ్యక్తికి 88% క్యాన్సర్ రాదు. ఈ ప్రపంచంలో 2 ఖరీదైన జబ్బులు. గుండెపోటు, హ్మ్. గుండె సర్జరీ, క్యాన్సర్ ట్రీట్మెంట్. అవును. ఈ 2 మనం ఇవ్వడం వల్ల ఈ రెండిటిని దూరం చేసుకోవచ్చు. మన చేతిలో ఉన్న మెడిసిన్ ఇది. చాలా మంచి విషయం చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా మేడం. హ్మ్. ఎందుకంటే మన మన మనకు చేయగలిగిన పని. ఈ రోజుల్లో చాలామంది హెల్త్ కాపాడుకోవడానికి డైట్స్ చేస్తున్నారు. ఫుడ్ విషయంలో కేర్ తీసుకుంటున్నారు. హాస్పిటల్స్‌కి వెళ్తున్నారు. డైలీ చెకప్స్ చేయించుకుంటున్నారు. వీటన్నిటి విషయంలో బానే ఉంటున్నారని బ్లడ్ డొనేట్ చేయాలన్న విషయం మాత్రం మర్చిపోతున్నారు. వీళ్ళు హాస్పిటల్‌కెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి చేయించుకోండి హెల్త్ చెకప్స్. హ్మ్. సంవత్సరానికి ఒకసారో, 6 నెలలకోసారో చేసుకోండి. వీటన్నిటికి డబ్బు ఖర్చు పెట్టి చేసుకోవాలి. మనకు అందుబాటులో ఉన్న హాస్పిటల్‌లో అది హ్మ్. ప్రైవేటా, గవర్నమెంటా కాదు. మీరెళ్లి స్వచ్ఛందంగా ఇచ్చేయండి. 3 నెలలకు ఒకసారి డేట్ పెట్టుకొని. హ్మ్. 3 నెలలకు ఒకసారి ఇవ్వడం కష్టంగా ఉంది. సంవత్సరానికి ఒక్కసారి ఇవ్వండి. పుట్టినరోజు సందర్భంగా ఇచ్చేస్తే అయిపోతుంది. బర్త్‌డే ఒక ప్రాణాన్ని సందర్భంగా, కాపాడినట్టు పెళ్లి రోజు కుటుంబాన్ని సందర్భంగా, పిల్లల బర్త్‌డే సందర్భంగా, హ్మ్. అభిమాన హీరోలు ఉంటారు. హ్మ్. అభిమాన నాయకులు ఉంటారు. హ్మ్. రాజకీయ నాయకులు ఉంటారు. అవును. వాళ్ళ బర్త్‌డేస్‌కి ఇవ్వండి. హ్మ్. మీ అభిమానం చూపించుకున్న వాళ్ళవుతారు. హ్మ్. మిమ్మల్ని చూసి ఇంకొక 100 మంది రక్తదాతలు మీ అభిమాన తయారవుతారు. హీరోల కోసం చెప్పారు. మరి మీ అభిమాన నాయకుల కోసం కూడా మీరు రక్తదానాలు చేశారా? నాకు అభిమాన నాయకులు, అభిమాన హీరోలు హ్మ్. ఉన్నారు. నేను పార్టీలకు అతీతంగా హ్మ్. పవన్ కళ్యాణ్ గారి బర్త్‌డేకి బ్లడ్ క్యాంప్స్‌కెళ్తాను. చిరంజీవి గారి బర్త్‌డేకి బ్లడ్ క్యాంప్స్‌కెళ్తాను. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డేకి బ్లడ్ క్యాంప్స్‌కెళ్తాను. హ్మ్. నేను రాజమండ్రిలో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే బ్లడ్ క్యాంప్‌కెళ్ళాను. అక్కడ జక్కంపూడి రాజా గారు, జక్కంపూడి గణేష్ గారు వాళ్ళు కండక్ట్ చేశారండి. హ్మ్. ఒక్కటే చోట 2000 మంది హ్మ్. ఇచ్చారు. అలాగే గుంటూరులో అంబటి రాంబాబు గారు వాళ్ళ తమ్ముడు మురళి గారు హ్మ్. ఆయన బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేశారు. ఆ రోజు 1050 యూనిట్లొచ్చాయి. అబ్బబ్బబ్బా! హ్మ్. అలాగే నాకు పార్టీలు అతీతం మేడం. బ్లడ్‌కి ఎలాగైతే కుల అంతే. మతాలు అంటవో, అంతే. అలాగే మీది ప్యూర్ సర్వీస్. అంతే. బ్లడ్‌కు కుల మతాలు లేవు. ఆ! అలాగే నేను పార్టీలు నాకు కాదండి. ఏ పార్టీ వాళ్ళు పిలిచినా ఎళ్తాను. హ్మ్. నాకు కావాల్సిందేంటంటే డో బ్లడ్ బ్లడ్ డొనేట్ మీద చేయాలి. అవేర్‌నెస్ ఇవ్వటము, హ్మ్. డోనార్స్ కావాలి. హ్మ్. హ్మ్. నన్ను చూసి
ఆ రోజు 500 మంది ఇవ్వాలనుకున్నారు. నా స్పీచ్‌ని ఇంకొక 500 మంది పెరిగితే ఇంకొక 500 మందిని నేను ఆ రోజు తయారు చేశాను. సూపర్. అంతే. సూపర్. నేను కాలేజెస్‌కెళ్తాను. హ్మ్. డిగ్రీ కాలేజెస్‌కెళ్తాను. ఎక్కడికి వెళ్ళినా గూడా వాళ్ళకి అవేర్‌నెస్ ఇచ్చేసేసి హ్మ్. ప్రతి ఒక్కళ్ళు 18 సంవత్సరాల వయసులో నిన్న కాలేజెస్‌కెళ్ళి వాళ్ళకి అవేర్‌నెస్ ఇస్తాను. ఒక్కసారి వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేస్తే మేడం ఇంక వాళ్ళ లైఫ్‌లో ఆగరు. వాళ్ళు యమ దూకుడు మనస్తత్వంతో ఉంటారు అంటే 18 ఫ్రెష్ బ్లడ్ సంవత్సరాలు. ఒస్తది గాబట్టి వాళ్ళకి చాలా హ్యాపీగా కొంచెం రిలాక్స్‌గా ఉంటదేమో బాడీ తేలిగ్గా. దూకుడుతో ఉంటారు మేడం. అవును. వాళ్ళకి అసల భయం ఉండదు ఆ ఏజ్‌లో. ఓకే. వాళ్ళు ఒక్కసారి డొనేట్ చేసినప్పుడు ఆ భయం పోద్ది. హ్మ్. ఇంక వాళ్ళు జీవితాంతం డోనార్స్‌గా మిగిలిపోతారు. వెరీ గుడ్. వెరీ గుడ్. వాళ్ళే మన భారతదేశంకున్న గొప్ప సంపత్తి ఏంటంటే ఎక్కువ మంది యంగ్‌స్టర్స్ ఉన్నారు. హ్మ్. వీళ్ళందరినీ రక్తదానం వైపు మళ్లించగలిగితే రక్త కొరత లేని ఇండియా సమాజాన్ని ఏర్పాటు సమాజం. చేసుకోవచ్చు. ఈ హ్మ్. బ్లడ్ అనేది ఏ ఫ్యాక్టరీలోనూ తయారు చేయలేము. ఏ పొలంలోనూ పండించలేము. కాదు ఒక గదండీ! వ్యక్తి ఇవ్వాలి. ఒక ప్రాణం అది కాపాడాలి. మనం భగవంతుడిచ్చింది. ఒక వ్యక్తికి ఇస్తున్నాం అనుకుంటున్నాం మేడం. ఒక కుటుంబానికి రక్తదానం చేస్తున్నాం. ఎగ్జాక్ట్‌లీ. ఆ కుటుంబంలో ఆ పెద్దకు టయానికి రక్తం అందక చనిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఆ కుటుంబం పెద్దే గదా! ఆ కుటుంబాన్ని మొత్తం ఒక దారిలోకి తీసుకొస్తారు. రక్తదానం చేస్తున్నారంటే ఒక వ్యక్తికి ఇవ్వటం గాదు. ఒక కుటుంబానికి హెల్ప్ చేయడం. హ్మ్. అది వాళ్ళు మనవాళ్ళు అని ఫీల్ అవ్వాలి. తప్పకుండా. ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే జగమంత 100%. కుటుంబం నాదే అంటారు కదా! ఇప్పుడు మీరు అలాగే కనిపిస్తున్నారు. జగమంత కుటుంబం నాదే అన్నట్టుగా. మీరు ఒక్కరే నిలిచి 100 మందిని, 1000 మందిని, వేల మందిని మీ వెనకాల తీసుకెళ్తున్నారు. నిజంగా చాలా గొప్ప ప్రక్రియ నా ఇది. నాకేంటంటే మేడం, ఈ క్యాన్సర్ అనేది ప్రతి ఇంటికి తాకుతూ ఉంది. బై అవును. 2030 వరకు ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు. 2030 నాటికి 100% రాసి ఉండే ఛాన్స్ పెట్టుకోండి. ఉంది. అవును. మీరు అవునండి. 200లో చాలా రకాల నాతో క్యాన్సర్‌లొచ్చేస్తున్నాయి. 200లో 5 ఏళ్ల కిందట ఇంటర్వ్యూ చేశారు. హ్మ్. 250తో 2 ఏళ్ల కిందట ఇంటర్వ్యూ చేశారు. 311తో మళ్ళీ ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నారు. అవును. మళ్ళీ ఖచ్చితంగా నా 400క మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. ఆ రోజుకి తప్పకుండా. 2030 అవుద్ది. అప్పుడు మీరు అయిపోతది. చెప్తారు. మీరు చెప్పింది నిజమే. 2025లో అప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఆ! ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ ప్రతి పేషెంట్ ఇంటికి ఒక ఉంటారని. క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు. దానికి సమానంగా ప్రతి ఇంట్లో ఒక రక్తదాత తయారవ్వాలి. ఇది కరెక్ట్ పాయింట్. హ్మ్. నా ఎయిమ్ ఏంటంటే ప్రతి ఇంట్లో మీ ఇంట్లో 5గురు ఉన్నారు. మీరే ఒక బాబునో, మీ పాపనో బ్లడ్ డోనర్‌గా మీరే డోనర్‌గా తయారు మనమే చేయాలి. తయారు చేయాలి. అంతే. హ్మ్. ప్రతి ఇంటికి ఒక వ్యక్తి రక్తదాతగా మారాలి. హ్మ్. అప్పుడు మాత్రమే 2030కి నాటికి నాటికి వచ్చే క్యాన్సర్ పేషెంట్స్‌కి మనం రక్తం ఇవ్వగలుగుతాం. ఇవాళ డబ్బు బిల్లులు కట్టడానికి ఎవరు బాధపడట్లేదండి. అవును. డోనార్స్ దొరక్క బాధపడుతున్నారు. అవును. డబ్బెంతైనా ఇచ్చేస్తాం మాకు డబ్బు బ్లడ్ ఇస్తాము. కావాలి అంటారు. అస్సలు కానీ ఇచ్చేవాళ్ళు దొరకట్లేదు. డోనార్స్ దొరకట్లేదు. ఇప్పుడు ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒక సంవత్సర కాలంలో ప్రతి వారం ఒకళ్ళు కావాలి. అబ్బా! మొన్న ఒకతను కాల్ చేశాడు. హ్మ్. సార్ మీరు ప్లేట్లెట్స్ డొనేట్ చేయడానికి వస్తారా అని అడిగారు. బాబు నేను ఈరోజే డొనేట్ చేశాను అంటే, సార్ నెక్స్ట్ మండే మా ఫాదర్‌కి అవసరం ఉంటుంది సార్ దయచేసి ఎవరికీ ఇయ్యొద్దు అని. ఖచ్చితంగా నేను వస్తానయ్యా నెక్స్ట్ మండే మీరు కాల్ చేసిన హాఫ్ అన్ అవర్‌లో నేను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో ఉంటాను. డొనేట్ చేస్తున్నానని చెప్పాను. అంటే హ్మ్. నా డేట్స్ వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు. కానీ ఒక్క మనిషి ఎంతమందిని కాపాడగలుగుతారు? ఒక్క మనిషి ఎన్ని సార్లని ఇవ్వగలుగుతారు? ఇవ్వగలుగుతారు. సో, అక్కడ అందరూ ఎవరికి వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఇది. అందుకే మేడం వారానికి ఒక ప్రయాణం. అబ్బా! ఎవ్రీ వీక్ ఒక్కొక్క హాస్పిటల్‌కి వెళ్ళేసేసి సోషల్ మీడియాలో దాన్ని ప్రమోట్ చేస్తూ కనీసం నేను వారానికి ఒకసారి ఇవ్వడం వల్ల 15 రోజులకు ఒకసారి ఇవ్వచ్చు కదా అని హ్మ్. ఎక్కువ మంది రక్తదాతలు తయారవ్వడానికి ఛాన్స్ ఉంది. అవును. ఇప్పటివరకు ఒక స్లోగా వెళ్ళాను. ఇక ముందు చాలా ఫాస్ట్‌గా స్పీడ్ వెళ్ళాలి. స్పీడ్ పెంచాలనుకుంటున్నారు. పెంచాలి. వారానికి ఒక ప్రాణం. ఫారిన్‌లో మాదిరిగా ప్రతి వారానికి ఒక ప్లేట్‌లెట్ డొనేషన్. మీరంత స్పీడ్‌గా వెళ్తే ఫ్యామిలీ ఊరుకుంటారా వెనకాల? ఏమీ కాదు మేడం. మనం ఏదైతే డొనేట్ చేస్తున్నామో హ్మ్. మన బాడీలో నుంచి 20-30 ఎంఎల్ బ్లడ్ పోతుంది. 30,000 ప్లేట్‌లెట్ కౌంట్ తీస్తారు. హ్మ్. ఈ 30,000 ప్లేట్‌లెట్ కౌంటు ఈరోజు మనం డొనేట్ చేస్తే రేపు సాయంత్రం అయిపోయి ఎల్లుండి సాయంత్రం వరకు వచ్చేస్తది. జస్ట్ అంత ఫాస్ట్‌గా వచ్చేస్తది. 48 అవర్స్‌లో మీకు ఇవాళ డొనేట్ చేసేటప్పుడు ప్లేట్‌లెట్ కౌంట్ 3 లాక్స్ ఉందండి. ఇవాళ 12 గంటలకు నేను డొనేట్ చేశాను. రేపు 12 గంటలకు వదిలేసేసి ఎల్లుండి 12 గంటలకు నేను మళ్ళీ టెస్ట్ చేసుకుంటే నా 3,00,000 ప్లేట్‌లెట్ కౌంట్ అలాగే ఉంటుంది. అసలు ఇవన్నీ మీకెవరు చెప్పారండి సంపత్ గారు? ఇంత 25 కాలిక్యులేటెడ్‌గా ఏళ్ల మీరున్నారు. అనుభవంలో అన్ని అనుభవమే కదా మేడం. అసలు ఇంత 48 నాలెడ్జ్ అవర్స్. మీకెలా వచ్చింది? మీరు ఇలా డొనేట్ దాని చేస్తే మళ్ళీ మీదనే రీసెర్చ్ కదా మేడం. మీరు రిసర్చ్ చేసారు. అంతే ఇవాళ మనకెన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబీ పాజిటివ్, ఓ పాజిటివ్.
ఏ నెగిటివ్, బి నెగిటివ్, ఏబి నెగిటివ్, ఓ నెగిటివ్. రేరెస్ట్ బ్లడ్ గ్రూపు బాంబే ఫినోటైప్. ఇది 20,000 మందికి ఒకళ్ళకు ఉంటుంది. ఓ పాజిటివ్ ప్రతి 100 మందిలో 37 మందికి ఉంటుంది. ఏ పాజిటివ్ ప్రతి 100 మందిలో 30 మందికి ఉంటుంది. అలాగే బి పాజిటివ్ ప్రతి 100 మందిలో 9 మందికి ఉంటుంది. బి నెగిటివ్ ప్రతి 100 మందిలో ముగ్గురికి ఉంటుంది. ఏబి పాజిటివ్ ప్రతి 100 మందిలో ఇద్దరికి ఉంటుంది. ఏబి నెగిటివ్ ప్రతి 100 మందిలో ఒకటికి ఉంటుంది. ఏ నెగిటివ్ ప్రతి 100 మందిలో 6గురికి ఉంటుంది. ఓ నెగిటివ్ ప్రతి 100 మందిలో 7గురికి ఉంటుంది. ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు, ఒక మోహన్ బాబు గారు డైలాగులు చెప్తారు చూడండి. నాన్ స్టాప్‌గా బ్రీత్‌లెస్ డైలాగ్స్. అలా చెప్తున్నారు సార్ మీరు స్టాటిస్టిక్స్. అంటే సూపర్ అసల. ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ మేడం. అంతే. ఎలాగైనా అందరినీ ఈ బ్లడ్ డొనేషన్ వైపు మోటివేట్ చేయాలి. అంటే ఫస్ట్ నేను ఒకానొక టైంలో ఒక 100 సార్లు చేద్దాం అనుకున్నాను. సరిపోలేదు జనాలకు డోసు. 200 సార్లు అనుకున్నాను. ఇంకా సరిపోలేదు డోసు. ఇప్పుడు 300 సార్లు అయిపోయింది. రాబోయే 2-3 ఇయర్స్‌లో 400 సార్లు. ఎందుకంటే ఎంత స్కోర్ పెరిగితే అంత జనాల్లో భయం తగ్గుతుంది అనేది నా తపన. అది నా ప్రయత్నం ఏంటంటే ఎవ్రీవన్ నేను డొనేట్ చేస్తాను అని రావాలి. ఎక్కడ ఎవరికి ఆపదున్నా ఐఎమ్ రెడీ టు డొనేట్ అని ముందుకు రావాలి. ప్రతి ఫ్యామిలీలో ఒక ఫాదర్ మదరు వాళ్ళ సన్ను వాళ్ళ డాటర్ను బ్లడ్ డోనర్స్గా తయారు చేయాలి. ఇది నీ డ్యూటీ, ప్రతి 3 నెలలకు ఒకసారి చేయండి. అలాగే గవర్నమెంట్ కూడా ప్రోత్సహించాలి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఎలా ఉంటుందంటే డొనేట్ చేసిన రోజు సెలవు ఇస్తారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ఎవరైనా బ్లడ్ డొనేట్ చేస్తే ఆ రోజు వాళ్ళకి సెలవు ఇవ్వాలి. స్పెషల్ డే డిక్లేర్ చేయాలి. అలా చేయడం వల్ల గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహము. అలాగే కొంత ఇవాళ డ్రగ్స్ మీద ఎలాగైతే ఖర్చు పెట్టి అడ్వర్టైజ్ చేస్తారో నో డ్రగ్స్ అని, అలాగే బ్లడ్ డొనేషన్ మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. క్యాంపెయిన్స్ చేయాలి. రక్తదాతలను ప్రోత్సహించాలి. రక్తదాతలుగా తయారవ్వడానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోవాలి. ఈ అంశం గురించి మీరు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎప్పుడైనా కలిసి ఒక విన్నపం లాంటిది చేయడం జరిగిందా? ఇవ్వాలి మేడం, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చేసేయండి మరి, ఇంకా ఆలస్యం ఎందుకు? మీలాంటి వాళ్ళు ఇస్తేనే ఆ దిశగా ఆలోచిస్తారు. అవును, త్వరలోనే హెల్త్ మినిస్టర్ని కలిసేసి కొన్ని ఒక ఎజెండా అలాగా క్రియేట్ చేసి వాళ్ళకి పబ్లిక్లోకి తీసుకువెళ్తే అప్పుడు గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అంతగా నాలెడ్జ్ ఉండదు కాబట్టి భయపడుతూ ఉంటారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇస్తే ఏమైపోతామో అదేనండి, అదొక్కటే మెయిన్. అపోహ తీరిపోవాలి, అది క్లియర్ అవ్వాలి, ఆ అపోహ తీరాలి. మ్యాక్సిమం సోషల్ మీడియాను మీలాంటి ఛానల్స్లో పిలిచిన ప్రతి ఒక్కళ్ళకి ఇంటర్వ్యూస్ ఇవ్వడం ద్వారా ఇప్పటివరకు కొంత ఇస్తూ వస్తున్నాము. ఇప్పటివరకు ఈ 25 సంవత్సరాల్లో ఒక 10% మంది ప్రజలను మార్చగలిగాము. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక 10 కోట్ల మంది అంటే 1 కోటి మందికి అవేర్నెస్ ఇవ్వగలిగాము. ఇంకా 9 కోట్ల మంది ఉన్నారు. ఇప్పటికి గడిచింది 10%. అంతే. రాబోయే 2030కేమో ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ రెడీ అవుతున్నాడు. ఈ 6 ఏళ్లలో విపరీతంగా ఈ రక్తదానం మీద ప్రమోషన్ చేయాలని డిసైడ్ అయ్యాను. 2025, 26, 27, 28, 29, 30 2030 కల్లా ప్రతి ఇంట్లో ఒక రక్తదాత తయారయ్యే విధంగా ప్రణాళిక వేస్తున్నాను. సంపత్ గారు, నాకు ఒక డౌట్ వచ్చింది. చెప్పండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా మీకు? కంపెనీలో ఏమన్నా తనకు ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కాదు సార్. ఓకే. ఇన్నిసార్లు మీరు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు కదా, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏమన్నా మీకు చెప్పడం జరిగిందా? వార్న్ ఇవ్వడం జరిగిందా? ఇలా ఇవ్వకండి, రేపొద్దున మీరు ఇట్లా అట్లా అంటే మేము కుదరదు, అలా ఏమైనా చెప్పడం జరిగిందా? జస్ట్ కిడింగ్. అట్లా ఏమైనా ఉంటుందా? నా వైఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మాకు మంచి మొత్తంలో ఇన్సూరెన్స్ ఉంటుంది, మంచి ప్యాకేజ్ ఉంది. మంచి ప్యాకేజ్ ఉంది. మా చిరంజీవి గారు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చారు. వెరీ గుడ్. అది ఎవ్రీ ఇయర్ ఆటోమేటిక్గా రెన్యూ అవుతుంది. అత్యధిక సార్లు బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చారు. ఇలా ఉంటుందా? నాకు కార్డు ఉంది. అట్ ద సేమ్ టైం నా అత్యధిక అంటే ఎన్నిసార్లు చెప్పండి? మన ఫ్యాన్స్ ఒక 50 సార్లు మినిమం చేసిన ప్రతి ఒక్కళ్ళకి మినిమం 50 సార్లు బ్లడ్ డొనేట్ చేస్తే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వాడి నుంచి ఇన్సూరెన్స్ కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఫ్రీగా ఇస్తారు. అది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అవుతూ ఉంటుంది. మనకి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయల డబ్బు వస్తుంది. హెల్త్ బాగలేక ఏదైనా హాస్పిటల్లో చేరితే 2 లక్షల వరకు ఉచిత వైద్యం ఉంటుంది. ఈవెన్ ఎందుకండి, ఉప్పల్లో MSN బ్లడ్ బ్యాంక్ అని ఉంది.
హ్మ్. ఎవరైనా వెళ్ళి వాళ్ళ బ్లడ్ బ్యాంక్‌లో డొనేట్ చేస్తే 5,00,000 రూపాయల ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇస్తారు. హుహు. వాళ్ళకి వాళ్ళు డొనేట్ చేసిన సంవత్సరం నుంచి రోజు నుంచి సంవత్సర కాలం వరకు ఏమైనా జరిగితే ఉప్పల్లో ఉన్న ఎంఎస్ఎన్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ 5,00,000 రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ లాగా. ఇన్సూరెన్స్ ఇస్తారు. మళ్ళీ గనక అది రెన్యువల్ అవ్వాలంటే 1 ఇయర్ లోపు వెళ్లి మళ్ళీ డొనేట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఆ 5,00,000 ఇన్సూరెన్స్‌ను ఇంకొక ఇయర్‌కి ఎక్స్‌టెండ్ రెన్యువల్ చేస్తారు. చేస్తారు. హ్మ్. అదే గనక ఒకసారి ప్లేట్లెట్స్ గనక డొనేట్ చేస్తే 10,00,000 ఇన్సూరెన్స్ ఇస్తారు. అబ్బాయి చాలా విలువైన ఇన్ఫర్మేషన్ మాకు మళ్ళీ క్లియర్‌గా చెప్పండి. ఉప్పల్లో ఉన్న ఎంఎస్ఎన్ బ్లడ్ బ్యాంక్‌లో హ్మ్. ఒకసారి డొనేట్ చేస్తే, ఆ డొనేట్ చేసిన రోజు నుంచి సంవత్సరం రోజుల వరకు కూడా 5,00,000 రూపాయల ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇస్తారు. హ్మ్. అదే 5,00,000 ఇన్సూరెన్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి రెన్యువల్ అవ్వాలంటే సంవత్సరంలోపు మళ్ళీ ఇంకోసారి డొనేట్ చేస్తే చాలు. ఓకే. అలాగే ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తే 10,00,000 రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తారు. మళ్ళీ ఆ ఇన్సూరెన్స్ రెన్యువల్ అవ్వాలంటే సంవత్సరంలోపు ఇంకొకసారి ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తే ఆటోమేటిక్‌గా అది రెన్యువల్ అయిపోతా ఉంటది. ఓకే. అవి బ్లడ్ బ్యాంక్స్ వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇనిషియేషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్‌గా ఎంఎస్ఎన్ బ్లడ్ బ్యాంక్ ఉప్పల్లో ఉందండి. ఓకే. నేను అక్కడ డొనేట్ చేశాను. నేను అక్కడి నుంచి కూడా ఇన్సూరెన్స్ తీసుకున్నాను. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక పర్టిక్యులర్‌గా ఒక బ్లడ్ బ్యాంక్‌ని ప్రమోట్ చేయటం కాదు. అదేలెండి. వాళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అంటే నేను అంత మీకిలా ఫ్రీగా చెప్పడం వల్ల ఇచ్చేస్తున్నామని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. మీకిలా చెప్పడం వల్ల ఈ ఇంటర్వ్యూ చూసి ఇంకో 10 బ్లడ్ బ్యాంకులోళ్ళు తయారు చేస్తే అవును. అవ్వాలి. ఇలా ఇస్తే రక్తదాతలు పెరుగుతారు. అవును. అవును. సో 5,00,000 బ్లడ్ డొనేట్ చేస్తే, 10,00,000 ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తే. వెరీ గుడ్. వెరీ గుడ్. చాలా మంచి విషయమే చెప్పారు మాకైతే మీరు ప్రేక్షకుల నా కోసం. రోజు అప్డేట్స్ చూస్తుంటారు. హ్మ్. మీకు నా వాట్సాప్ యెస్. బ్రాడ్‌కాస్ట్ యెస్. వస్తూ ఉంటాయి. హ్మ్. ఏమొస్తుంటాయండి? ఇవే వస్తుంటాయి. ఏమొస్తాయండి? బ్లడ్ డొనేషన్స్ ఇవన్నీ వస్తుంటాయి. ఎప్పుడు అవే ఉంటాయి. చాలా మంచి మంచి కొటేషన్స్ కూడా ఉంటుంటాయి. ఎదుటి వాళ్ళని ఇన్‌స్పైర్ చేస్తూ ఉంటాయి. ఈ చాలా మధ్య బావుంటుంది. ఇంకా వేరే గూడా వస్తున్నాయి కదా! హ్మ్. వాటి గురించి చెప్పలేదు. హ్మ్. అవేర్‌నెస్ రీల్స్ గురించి చెప్పలేదు మీరు. అదేనండి. ఎన్ని లేవండి. ఇవి చెప్పుకుంటూ పోతే మనకి ఎపిసోడ్ సరిపోదు. అది ఇంకొకసారి చేద్దాం. ఎందుకంటే సోషల్ ఇష్యూస్ గురించి కూడా మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా మీరు అవేర్‌నెస్ కల్పిస్తూ చిన్న చిన్నవి రీల్స్ చేస్తున్నారు. ఇవన్నీ అవునండి. అనిపిస్తున్నాయి. ఏదైనా మీరు ఒక మంచి సందేశాత్మకంగా సొసైటీని ఇంపాక్ట్ చేయాలని చూస్తూ యెస్. ఉంటారు. ఈ రీల్స్ రూపంలో కూడా రీల్స్ రూపంలో గానివ్వండి, సొసైటీని ఇంపాక్ట్ చేయాలని చూస్తున్నాం. క్యాంపెయిన్స్ గానివ్వండి, బ్లడ్ డోనర్ అనగానే మనకి హైదరాబాద్‌లో డాక్టర్ సంపత్ ఆ పేరొచ్చేస్తది అందరికిని. చాలా గొప్ప విషయం చెప్పారండి. ఓకే. ఇక మీదట ఇవ్వాలి అనుకునేవారు ఫస్ట్ వాళ్ళేమైనా టెస్టులు చేయించుకోవాలా? ఏం అవసరం లేదు మేడం. హ్మ్. జస్ట్ మీరు ఏ బ్లడ్ బ్యాంక్‌లో అయినా డొనేట్ చేసే ముందు ఫస్ట్ మీ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోండి. 12.5 ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వండి. తక్కువగా ఉంటే ఇవ్వద్దు. కొన్ని బ్లడ్ బ్యాంక్స్ మీ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయకుండా బ్లీడ్ చేస్తున్నారు. పొరపాటున మీకు ఏ 9% హిమోగ్లోబిన్ ఉండి మళ్ళీ మీరు డొనేట్ చేసినప్పుడు అది ఏ 7కో 8కో పోయినప్పుడు ఒక్కొక్కసారి కొన్ని సన్నివేశాల్లో కొన్ని సందర్భాల్లో మీకు నీరసం రావచ్చు. సో దయచేసి ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా మీరు రక్తదానం చేసే ముందుగా మీ బ్లడ్ గ్రూప్ చెక్ చేసుకోండి. మీ బ్లడ్ పర్సెంటేజ్ చెక్ చేసుకొని డొనేట్ చేయండి. డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్. డొనేట్ బ్లడ్, షేర్ లైఫ్.